భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య అండర్-19 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో ఆరో టైటిల్‌ను కూడా ముద్దాడింది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన ఫైనల్‌లో సమిష్టిగా రాణించిన భారత్ 100 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అదేంటో తెలుసుకోవాలంటే జస్ట్ ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మేము మీ ముందుకి అదిరిపోయే అప్డేట్స్‌ని తీసుకొస్తాం. అయితే ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన భారత్ 100 పరుగుల తేడాతో గెలుపొందింది. అది కూడా ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టుకు. ఇక బ్యాటింగ్‌లో గనుక చూసినట్టయితే ఇటు ఆయుష్ మహత్రే గానీ, వైభవ్ సూర్యవంశీ గానీ అబ్బబ్బబ్బా! దుమ్ము రేపేశారు. ఇక వైభవ్ సూర్యవంశీ అయితే ఆకాశమే హద్దా! అదసలు బ్యాటా? లేకపోతే వేరే ఏదైనా ఒక ఒక ఆయుధాన్నో, మంత్రాన్నో పెట్టాడా అన్నంత అద్భుతంగా అనమాట. ఇంకా అసల ఆ బ్యాట్ నుంచి 8 ఫోర్‌లు, 8 సిక్స్‌లు, 16 ఫోర్‌లు ఇలా ఒకటి మించి ఒకటి నీ మాటల్లో చెప్పలేనంతగా వచ్చాయన్నమాట. అయితే ఇక నిజం చెప్పాలి అంటే బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ, బౌలింగ్‌లో అంబరీష్ సత్తా చాటారు. ఇక 2022 ఎడిషన్ తర్వాత టీమిండియా విజేతగా నిలిచింది కదా! అప్పుడు కూడా ఇంగ్లాండ్ పైనే భారత్ గెలవటం చాలా అంటే చాలా విశేషంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్‌లు, 15 సిక్స్‌లతో 175 కొట్టాడు. 1 కాదు, 2 కాదు ఆల్మోస్ట్ ఇంకొక్క 25 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ చేసేసేవాడనమాట. అయితే ఇక ఆహ్, విధ్వంసకర శతకంతో చెలరేగిన తర్వాత ఆయుష్ మహేత్రే కెప్టెన్ గదా! తను కూడా 53 రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. అభిజ్ఞాన్ కుందు 40, విహాన్ మల్హోత్రా 30, వేదాంత్ త్రివేది 32, కనీష్క్ ఇలా ఒకళ్ళ మించి ఒకళ్ళు కొడుతూనే ఉన్నారు, వస్తున్నారు, కొడుతున్నారు, వెళ్తున్నారు. ఇలానే ఉంది పరిస్థితి. ఇంగ్లాండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గన్, అలెక్స్ గ్రీన్ ఈ ఇద్దరు కూడా చెరో 2 వికెట్లు తీయగా, జేమ్స్ మింటో మాత్రం 3 వికెట్లు తీశాడు. ఇక తర్వాత విషయంలోకొస్తే అనంతరం ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు చేతులెత్తేసింది. ఆల్ ఔట్ అయిపోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కాలెబ్ ఫాల్కోనర్ ఒక్కడే 115 పరుగులతో అంటే సెంచరీతో దుమ్మురేపాడు. అతను కొట్టిన సెంచరీ చూసి ఒకానొక దశలో ఏంటి ఇంగ్లాండ్ ఏదో సాధించేసేటట్టే ఉంది, ఓడిపోతామా మనం అన్నంత ఒక చిన్న భయం, బెరుకు స్టార్ట్ అయింది. అతను ఏకంగా ఎలా రాణించాడంటే 9 ఫోర్‌లు, 7 సిక్స్‌లతో చెలరేగాడు. అయితే బెన్ డకెన్స్ కూడా 7 ఫోర్‌లు, 2 సిక్స్‌లతో చాలా బా ఆడాడు. తను కూడా 66 కొట్టాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో అంబరీష్ 3 వికెట్లు తీయగా, దీపేష్ దేవేంద్రన్ 2, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లు తీశారు. ఇక కిలాన్ పటేల్, ఆయుష్ మహత్రే తలోక వికెట్ తీశారు. అప్పటి వరకు టోర్నీలో 10 ఫైనల్స్ ఆడిన టీమిండియా 6 సార్లు విజేతగా గెలిచింది. 2000, 2008, 2012, 2018, 2022, 2026 ఈ సంవత్సరం. అయితే భారత్ విజేతగా నిలిచిన సంవత్సరాలు ఇవన్నమాట. విధ్వంసకత శతకంతో చెలరేగిన 14 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. అయితే ఇక అండర్-19 ప్రపంచ కప్ జట్టులో విజేతగా నిలిచిన జట్టుకు ఎంటైర్ ప్రైజ్ మనీ లభించదు. ఈ టోర్నీని కేవలం యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించే వేదికగా ఐసీసీ పరిగణిస్తుంది. కమర్షియల్ ఆదాయం కంటే క్రీడా స్ఫూర్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కేవలం ఐసీసీ టోర్నమెంట్ మాత్రమే టోర్నీని అంటే ట్రోఫీని మాత్రమే అందిస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు అండర్-19 కదా! సో, వీళ్ళు యాక్చువల్లీ చిన్న పిల్లల కేటగిరీలోకొస్తారు. కానీ వీళ్ళకి ఖచ్చితంగా అందజేయాలి అన్న ఒక దృఢ సంకల్పంతోనే అలా చేశారనమాట. అయితే ఇంకా ఈ క్రమంలో భారత జట్టు యువ ఆటగాళ్ళందరూ అబ్బా! ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అయితే ఇక రేపటి నుంచేమో మనకు కూడా టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోతుంది. సో, అసలు ఈ ఈ మంత్ అంటే ఈ ఫిబ్రవరి మంత్ అలాగే మార్చ్ ఆల్మోస్ట్ జూన్, జూలై వరకు కూడా క్రికెట్ అభిమానులకి పండగ లాంటి వాతావరణం అనమాట. ఎందుకనంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇక విశ్వ విజేతగా నిలిచిన భారత్ ని ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ని చిత్తుగా చేయటం నిజంగా అద్భుతమనే చెప్పాలి. అందులో యువ ఆటగాళ్ళు చాలా బాగా రాణించారు. ఇంగ్లాండ్‌ను ఎలా అంటే గుంజి, గుంజి గిప్పం, గిప్పం కొట్టిన టీమిండియా అన్నట్టుగానే ఉందనమాట. ఎందుకంటే 411 పరుగుల భారీ స్కోర్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు.
దీనిలో ఏకంగా వైభవ్ సూర్యవంశీ పాత్రే 175 పరుగులుంది. 175 పరుగులంటే అసలు ఏ రకమైన విషయం అది. అయితే ఈ అండర్-19 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ ఇప్పటివరకు చెప్పాలి అంటే 349. ఈ స్కోరు కూడా ఇప్పటికి టీమిండియానే నమోదు చేసింది. అదో పెద్ద విశేషం మళ్ళీ. ఇప్పుడు ఒకవేళ గనక అది వేరే జట్టు చేసిందనుకోండి, దాన్ని బీట్ చేసుకుంటూ మనం ఎళ్ళామని చెప్పుకోవచ్చు. ఇక్కడ రికార్డ్‌లు క్రియేట్ చేసేది మేమే, ఆ రికార్డ్‌లను అధిగమించేది కూడా మేమే అన్నట్టుగానే ఉంది భారత జట్టుది. అయితే ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 111 పరుగులు చేశాడనమాట. అండర్-19 ప్రపంచ కప్‌లో టీమిండియాకి ఇది థర్డ్ 400+ స్కోర్. కుర్రాళ్ళలో ప్రపంచ కప్ అత్యధికంగా చేజింగ్ చేసిన రికార్డ్ భారత్ పేరు మీదే ఉంది. అంటే మాక్సిమం హైయెస్ట్ టీమిండియానే. అలాగే ఆ హైయెస్ట్‌ని బీట్ చేసింది కూడా టీమిండియానే అనమాట. సో, ఈ రకంగా ఉందనమాట పరిస్థితి. టీమిండియా ఫైనల్‌లో టీమిండియా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 15 ఫోర్లు, 15 సిక్స్‌లు. అంటే ఏ 4కి అన్యాయం చేయలేదు. ఏ 6కి అన్యాయం చేయలేదనమాట. అది విషయం. అయితే ఇక మళ్ళీ ఇక్కడ పాయింట్‌లోకొచ్చినట్టయితే మొన్న సెమీఫైనల్స్‌లో గనుక చూసినట్టయితే మన భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ పైన మంచి ఆహ్, విజయం సాధించింది కదా! సో, ఈ రకంగా అన్నమాట. భారత్ అలుపెరగకుండా సాధిస్తుంది. అయితే ఇందాక చెప్పాను కదా! 15 సిక్స్‌లు, 15 ఫోర్‌లని. స్ట్రైక్ రేట్ ఎంత తెలుసా? 218.75 స్ట్రైక్ రేట్ అన్నమాట. అసలు ఈ స్ట్రైక్ రేట్‌తో బౌలర్‌లని ఉతికారేస్తుంటే అది ఊచకోత అనాలా? లేకపోతే దానికి ఇంకేమైనా పేరుందని అనాలా? కూడా తెలియట్లేదు. అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా వినండి. 30 బంతుల్లో 150 పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ. అసలు ఇది ఏంటి తన దగ్గర ఉన్న బ్యాటా? ఏంటి? అసలు నిజం చెప్పాలంటే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళతో ఒకానొక సందర్భంలో తల పట్టుకొని "నువ్వు ఎప్పుడు ఔట్ అవుతావురా? ప్లీజ్ రా ఔట్ అయిపోరా" అన్నంత స్టేజ్‌కెళ్ళిపోయారనమాట. అయినా కూడా కొడుతున్నాడు. ఇక నాకు తెలిసి అక్కడ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు ఎలా అయిపోయారంటే, "మేము మ్యాచ్ గెలిచామా లేదా పక్కన పెట్టండి. ముందు మాకు వైభవ్ సూర్యవంశీ ఔట్ అయిపోతే చాలు. మేము గెలిచినంత ఫలం" అనేంత స్థాయికి తీసుకెళ్ళాడనమాట వైభవ్ సూర్యవంశీ. ఇక ఈ ఐపీఎల్‌లో నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్‌లా ఉంటాడనమాట వైభవ్. అందులో రాజస్థాన్ వాళ్ళు ఫస్ట్ తనకు అవకాశం ఇచ్చారు కదా! ఇప్పటివరకు ఇటువంటి చిన్న చిన్న పిల్లలు ఎవరు ఆడలేదు. అద్భుతంగా ఆడాడు. ప్లస్ ఈ సంవత్సరం వైభవ్ సూర్యవంశీకి 15 నిండిపోతాయి కాబట్టి తను జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ 2026 ఇయర్ ఎండింగ్‌లో జరుగుతుందనమాట. ఇయర్ ఎండింగ్‌లో తనొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ కావాలా? లాంగ్ వీడియోస్ కావాలా? అని మేము అడుగుతున్నాం గానీ ఎవరు కామెంట్స్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి చేయండి.